అయితే మొన్న సాయంత్రం ఈవినింగ్ నైట్ 8:30కి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని మా ఎండి గారు ఆర్టికల్ టెలికాస్ట్ అయింది. అది నిన్న తెల్లవారుతూనే పత్రికల్లో ప్రింట్ అయింది కొత్త పలుకు పేరుతో. అందులో చాలా క్లియర్గా పెట్టుబడిదారులు వ్యాపారవేత్తల ఆలోచన విధానం ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఎలా భయపడుతున్నారు అని చాలా క్లియర్గా ఉంది. నిన్న మధ్యాహ్నం లోకేష్ గారు మాట్లాడారు. చాలామంది చాలా రకాలుగా అదేంటి ఇట్లా వచ్చింది, ఇదేంటి అట్లా వచ్చింది ఆంధ్రజ్యోతిలో అని ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది కాదు ఇష్యూ. కానీ ఆ ఆర్టికల్లో వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో పెట్టుబడిదారులు వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ప్రభుత్వం ఎందుకని జగన్ విషయంలో కొంచెం చోద్యం చూస్తున్నట్టుగా ఎందుకుంటోంది, నిష్క్రియాపరత్వంగా ఎందుకుంది, లేకపోతే లీనియన్గా ఎందుకుంది అనేది కొంత టచ్ చేశారు. అది ఆ టాపిక్ అదే అందులో. సో ఒక్కసారి వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఈ పర్టికులర్ పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారనే దాని మీద మా ఎండి గారి విశ్లేషణ చిన్న బిట్ చూద్దాం ఒకసారి. 6 నెలలు గడిచిన రాజకీయ ప్రత్యర్థిపై కేసులకు అతిగతి కనబడడం లేదు. దీంతో పార్టీ శ్రేణులే కాదు, గత 5 ఏళ్ల చీకటి పాలనను గుర్తు చేసుకుంటున్న ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే రాజకీయ భూతాన్ని సీసాలో బంధించనంత వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారిలో కూడా ఆందోళన ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి విషయం అటుంచితే ఆయన చుట్టూ ఉన్న వారి అరాచకాలను గుర్తించి కేసులు పెట్టి కట్టడి చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమవుతోంది. కోడి కెలికినట్టుగా ఆయా కేసులను కెలికి వదిలేస్తున్నారు. దీంతో మనకేమి కాదులే అన్న ధీమా వైసీపీ నాయకుల్లో ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని తెలుగుదేశం శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. తనకు ఏం కావాలో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ మేనమేషాలు లెక్కిస్తున్నారు. అది విషయం చాలా క్లియర్గా అందులో కేసుల విషయంలో చాలా గట్టి పదాలు వాడారు. కోడి కెలికినట్టు కెలికి వదిలేస్తున్నారు. దాంతో వాళ్ళేమో విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. వాళ్ళ మీద ఏం కేసు పెడుతున్నారో ఏమి ఇస్తున్నారో వాళ్ళకు ముందే తెలిసిపోతుంది. రెండవది జగన్మోహన్ రెడ్డి విషయంలో అన్ని కేసులున్నా కూడా ప్రభుత్వం వైపు నుంచి రాజకీయ పరంగా ఎలాంటి అడుగులు పడట. కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో అధికారంలో ఉండి సిబిఐ ఈడీ అంతా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే కదా ఉంటాయి. సో అలా అయినా కూడా కేసులు ఎందుకు